ఒక ప్రశ్న అడుగుతా. 10 గంటలు చదివే వ్యక్తి ఫెయిల్ అవుతూ ఉన్నాడు. 5 గంటలు మాత్రమే చదివే ఇంకొకరు ర్యాంక్ తెచ్చుకుంటున్నారు. దానికి గల కారణం ఏంటి? నాలెడ్జ్ అనేది కాదు. దానికి గల కారణం స్ట్రాటజీ. ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది నచ్చకపోతే లక్ ఫ్యాక్టర్ అనేది కూడా తోడవ్వాలి సార్ అనేసి అంటారు. లక్ ఫ్యాక్టర్ అనేది తోడవ్వాలి. ఎప్పుడు? ఈ రెండూ కూడా ఉన్నప్పుడే ఈ లక్ ఫ్యాక్టర్ అనేది కలిసి వస్తుంది. ఈ రెండూ లేకుండా ఎంత లక్ ఉన్నా కూడా ఉపయోగం అయితే ఉండదు. సో వీడియో పూర్తయ్యేలోపు మీ ప్రిపరేషన్లో ఉన్న అతిపెద్ద మిస్టేక్ మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు. చాలామంది పెద్ద అపోహలో ఉంటారు. ఏంటి అంటే, ఎక్కువగా చదివితే ర్యాంక్ వస్తుంది అని. బట్ ద రియల్ థింగ్, ఎక్కువగా చదివితే ర్యాంక్ రాదు. ఎందుకంటే ఎగ్జామ్ మన నాలెడ్జ్ని ఎప్పుడూ కూడా టెస్ట్ చేయదు. ఎగ్జామ్ మీ నాలెడ్జ్ని ఎలా ఉపయోగిస్తారో టెస్ట్ చేస్తుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తా వినండి. ఎగ్జామ్ మన నాలెడ్జ్ని ఎప్పుడూ కూడా టెస్ట్ చేయదు. ఎగ్జామ్ మీ నాలెడ్జ్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేటటువంటి అంశం గురించి టెస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్నే తీసుకోండి. ఒక డాక్టర్కి మొత్తం మెడికల్ బుక్స్ గుర్తుండాల్సినటువంటి అవసరం లేదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేటటువంటి క్యాపబిలిటీ, ఎఫిషియన్సీ, ఆ మెడికల్ నాలెడ్జ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎంత తెలుసు అనేది కాదు, ఎంత మార్క్స్గా మార్చగలరు అనేదే ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే చాలామంది ఈ కాంపిటేటివ్ ప్రిపరేషన్లో 10 ఇయర్స్ ఉంటారు. ఇంకొంతమంది 2 ఇయర్స్ ప్రిపరేషన్లో ఉంటారు. ఇక్కడ ర్యాంక్ అనేది ఎవరికి వస్తుందంటే, మోస్ట్లీ చాలామంది 10 ఇయర్స్ ఉన్న వాళ్ళకే ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటారు. బట్ చాలా వరకు ర్యాంకులు తెచ్చుకునేది కొత్తగా వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎక్కువగా నాలెడ్జ్ మీద కంటే మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనేటటువంటి అంశం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో దట్ దీనికి ఉండాల్సింది నాలెడ్జ్ కాదు. ఎగ్జామ్ని క్లియర్ చేయాలంటే మనకు ఉండాల్సింది స్ట్రాటజీ. సరే, ఇంతవరకు ఏంటి స్ట్రాటజీ అని మాట్లాడుతున్నారు కదా, అసలు స్ట్రాటజీ అంటే ఏంటి సార్ అనేసి అడగొచ్చు. స్ట్రాటజీ అంటే ఏది చదవాలి, ఏది వదిలేయాలి, ఎంతసేపు చదవాలి, అలానే ఎప్పుడు రివిజన్ చేయాలి, ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎలా అనలైజ్ చేయాలి. ఇవి తెలియకపోతే మనం 100 బుక్స్ చదివినా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇవి తెలియకపోతే మనం 10 సంవత్సరాలు ప్రిపేర్ అయినా దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. వీటన్నిటికంటే ఒక మంచి స్ట్రాటజీ ఉంటే ఒకే బుక్ని 5 సార్లు చదివినా ర్యాంక్ వస్తుంది. అందుకనే మనకి బ్రూస్లీ చెప్పేటటువంటి కొటేషన్ ఎప్పుడూ ఉంటుంది. ఏంటి? ఒకే కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తారు చూడు, వాడికే నేను ఎక్కువగా భయపడతా. 10,000 కిక్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసిన వాడిని నేను అంత ఎక్కువగా ఆలోచించను. ఈ ఒక్క కిక్నే 10,000 సార్లు ఎవడైతే ప్రయత్నిస్తూ ఉంటాడో, ఎవడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడో వాడికే భయపడతాను. సో దట్ ఇక్కడ నాలెడ్జ్ కంటే ఏంటి ఇంపార్టెంట్? స్ట్రాటజీ. నాలెడ్జ్ కంటే ఏది ఇంపార్టెంట్ అంటే రివిజన్. చాలామంది పుస్తకాలు ఎక్కువగా చదువుతారు, కానీ అందరికీ ర్యాంక్ రాదు. ఎందుకంటే స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీయే ఏది చదవాలి, ఏది వదిలేయాలి, ఎంతసేపు చదవాలి, ఎలా రివిజన్ చేయాలి, ఎప్పుడు రివిజన్ చేయాలి, పీవైక్యూస్ని ఎలా అనలైజ్ చేయాలి, ఇటువంటివన్నీ తెలిసినప్పుడు మనం తక్కువ టైం ఉన్నా కూడా ఎక్కువగా మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకో థింగ్ ఏంటంటే, ర్యాంకర్స్ ఏమైనా డిఫరెంట్గా ఆలోచిస్తారా, ర్యాంకర్స్ ఏమైనా డిఫరెంట్గా ఒక సబ్జెక్ట్ని చూడటం జరుగుతుందా అనేటటువంటి ఒక డౌట్ ఉంటుంది. సో ఇది అందరి ర్యాంకర్స్కి కూడా వర్తించదు. ఈవెన్ చాలామంది చూసేవాళ్ళు కూడా వాళ్ళకి ఇది జీర్ణించుకోవడానికి ఇబ్బందిగా అనిపించవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఉంటారు, సో అండ్ సో పర్సన్కి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఆయన ఏం చెప్పినా మనం వినాల్సి వస్తుంది కాబట్టి వింటున్నాం అనే ఫీలింగ్. బట్ ద రియల్ థింగ్ ఏంటంటే, ర్యాంకర్స్ అందరికీ కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉండదు. ర్యాంకర్స్ ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకోండి, ఈ వీడియో చూసేటటువంటి యాస్పిరెంట్ అయినా లేదంటే నేనైనా, ఇలా మా ఇద్దరిని పక్కన కూర్చొని పెడితే కొంతమంది నాకంటే మంచిగా చదివేటటువంటి యాస్పిరెంట్స్ ఉండొచ్చు,
కొంతమంది నాకంటే తక్కువగా చదివేటటువంటి ఆస్పిరెంట్స్ ఉండొచ్చు. కానీ ఇక్కడ నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన మనకు ర్యాంక్ వస్తుంది అనేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 తీసుకోండి. నేను టీచింగ్ చేశా, 4 టైమ్స్ మెయిన్స్ రాసా, యూపీఎస్సీ కూడా 1 టైం మెయిన్స్ రాసా. ఇవన్నీ చూస్తే 10 ఇయర్స్లో నాకు యూపీఎస్సీ నాలెడ్జ్ ఉంది, బట్ యూపీఎస్సీ ర్యాంక్ రాలేదు, గ్రూప్ 1 ర్యాంక్ కూడా రాలేదు. అంటే దీని అర్థం ఏంటి? మనకి నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన ర్యాంక్ అనేది ఎప్పుడూ వస్తుంది అంటే ర్యాంక్ అనేది ఎప్పుడూ రాదు. సో మెయిన్గా ర్యాంకర్స్ ఏం ఫాలో అవుతారు? స్పెషల్లీ నేను గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు నేనేవైతే ప్రీవియస్గా మిస్టేక్స్ చేశానో వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసి ప్రిపేర్ అవ్వడం జరిగింది. అఫ్కోర్స్ గ్రూప్ 1 యూపీఎస్సీ నాలెడ్జ్ ఇక్కడ నాకు ఉపయోగపడి ఉండొచ్చు, కానీ ఇక్కడ నేను ఉపయోగించినటువంటి స్ట్రాటజీ కూడా నా యొక్క ర్యాంక్ రావడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ లిమిటెడ్ సోర్సెస్ని ఫాలో అయ్యాను, ఈవెన్ దానికి సంబంధించినటువంటి వీడియోస్ గురించి కూడా చేశాను. దెన్ ఆల్సో డైలీ రివిజన్ చేశాను. పీవైక్యూస్ని అయితే కంప్లీట్గా అనాలిసిస్ చేశాను. ఈ పీవైక్యూస్ వల్లే నాకు మంచిగా స్కోర్ కూడా రావడం జరిగింది, స్పెషల్లీ ఏపీ హిస్టరీ. దెన్ ఆల్సో ఎంసీక్యూస్ని ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలి, అవసరమైతే టెస్ట్ సిరీస్ వంటి ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఆల్సో ఈ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కావచ్చు, టెస్ట్ సిరీస్, ఇటువంటి వాటి వల్ల నీ వీక్ ఏరియాస్ ఏంటి అనేది నువ్వు ఐడెంటిఫై చేయగలవు. సో దట్ దానికి అనుగుణంగా నువ్వు ఫోకస్ చేయగలవు. నార్మల్గా ర్యాంక్ వచ్చేటటువంటి చాలామంది యాస్పిరెంట్స్లో కనిపించేది ఇది. స్పెషల్లీ యూపీఎస్సీ ర్యాంకర్స్లో అయితే ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అందుకే వాళ్ళు నాలెడ్జ్ని మార్క్స్గా మార్చగలుగుతున్నారు. సో దట్ అల్టిమేట్గా ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ని గెలిపించేది ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ కాదు. ఎగ్జామ్ని గెలిపించేది నీ యొక్క డిసిప్లైన్ మాత్రమే, నీ యొక్క క్రమశిక్షణ మాత్రమే. ఒకటి గుర్తుపెట్టుకోండి, చదివిన గంటలు కాదు, కన్సిస్టెన్సీ ముఖ్యం. అలానే నాలెడ్జ్ కాదు, స్ట్రాటజీ ముఖ్యం. ఈరోజు మీ ప్రిపరేషన్ మార్చండి. చదవడం మాత్రమే కాదు, సరైన దిశలో చదవండి. అప్పుడే రిజల్ట్గా కూడా మారడానికి ఛాన్సెస్ ఉంటాయి. నాలెడ్జ్ ఎప్పుడైనా మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది, కానీ స్ట్రాటజీ మాత్రమే ర్యాంక్ని తెచ్చిపెడుతుంది. రిమెంబర్, ఎగ్జామ్కి కావాల్సింది నాలెడ్జ్ కాదు, ఎగ్జామ్కి కావాల్సింది స్ట్రాటజీ, కన్సిస్టెన్సీ అండ్ దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేయడం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనతో కలిసి ర్యాంక్ జర్నీని ప్రారంభించండి. థ్యాంక్ యూ.